కీర్తన భాగం నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. 98వ కీర్తన, 98వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుని. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఆయన అంటున్నాడు కదా, యెహోవా ఆశ్చర్య కార్యము చేస్తున్నాడు, ఆయన గురించి మనం ఏం చేయాలంటే క్రొత్త కీర్తన పాడుని అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక భక్తులు సెలవించిన రీతిగా ప్రతి విషయమైనా లేకపోతే దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యానికి కూడా మనం ఏం చేయాలంటే ఆయనను కీర్తించవలసి ఉన్నదని, క్రొత్త కీర్తన మనం పాడవలసి ఉన్నదని ఇక్కడ కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, ఆశ్చర్య కార్యములు దేవుడు ఏం చేస్తున్నాడంటే మన యొక్క జీవితంలో చేస్తున్నాడు కనుక, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉంటూ ఉన్నాడు కనుక మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే క్రొత్త కీర్తనగా లేకపోతే ప్రతి దినము కొత్తగానే దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. లేకపోతే ఆయనకు కీర్తన పరచు, ఆయన మనము మహిమపరచవలసి ఉన్న వారిని వింటున్నామని అటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడని, లేకపోతే ఆయన చేసినటువంటి కార్యములకు మనం మహిమపరచవలసిన భద్రమైనట్టున్నామని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అనుకుంటుంటా ఆశ్చర్య కార్యములు అంటే ఏదైనా మనం అనుకోనిది జరిగితేనే అంటే ఆశ్చర్య కార్యం కాదు, కానీ దేవుడు ఏది చేసినా కానీ దేవుని యొక్క లేఖనం, దేవుని యొక్క కార్యములు మన యొక్క కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచరము కావని దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. అంటే ఆయన ఏం చేసినా కానీ అది ఆశ్చర్యకరంగానే ఉంటది, కానీ దేనితోనూ పోల్చదగినది కూడా అది కాదు అని దేవుని యొక్క లేఖనాలు కరాఖండితంగా మనకు సెలవిస్తున్నాయి. కనుక మన యొక్క జీవితంలో ఆయన ఏ కార్యం చేసినా కానీ అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యానికి కూడా మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించబద్దులమైనట్టున్నాం. ఆయనకు స్తుతించకపోతే, ఆయనను స్తుతించకపోతే, ఆయన మహిమపరచకపోతే దేవుడి యొక్క నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, లేకపోతే దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాగ్దానములు లేకపోతే ఆశీర్వాదాలు కూడా మనల్ని ఏం చేయమంటే ఆవరించు, లేకపోతే మన యొక్క జీవితంలో అవి కార్యసాధకములు కావాలి దేవునికి లేఖనం చేయాల్సింది. ఎందుకంటే దేవుని మహిమపరచకపోతే, లేకపోతే దేవునికి కృతజ్ఞతగా మనం ఉండకపోతే అవి అనుకుంటామంట, లేకపోతే ఆ ఆశీర్వాదాలు అనుకుంటాయంట మీరు దేవునికి కృతజ్ఞతలు ఇప్పటికే చెల్లిస్తలేదు, ఇంకా మీకు ఆశీర్వాదం వస్తే మీరు ఇంట్లోనూ ఏమవుతారు, దేవునికి దూరస్తులు అయిపోయి ఇంకా విశ్వాస ప్రస్తుతంలోకి మీరు తయారవుతారు అనుకుని ఈ యొక్క ఆశీర్వాదాలు కూడా ఏం చేసుకుంటే కొన్నిసార్లు ఆగుతుంటాయి. అయితే దేవుడు పంపించినటువంటి ఆ యొక్క వాగ్దానాలు కానివ్వండి, ఆశీర్వాదాలు కానివ్వండి మన యొక్క జీవితంలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టంగా ఆయనకు లోబడి మనం నడుచుకోవలసిన వారు వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏం చేయాలంటే మనం క్రొత్త కీర్తన పాడాలంటే ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి, నూతన పరచుకుంటూనే ఉండాలి, కొత్తగా మనము ధ్యానిస్తూనే ఉండాలి, లేకపోతే కొత్తగా మనం తీర్చిదిద్దుకుంటూనే ఉండాలి. దినదినము కూడా దేవుని యొక్క వాక్యంతో మనం సరి చేసుకుని కొత్త అనుభవంలోకి మనం ఏం చేసుకోవాలి, మనం నడిపించుకోవాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో ఈ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యంలో మనము ఈ యొక్క దినమును మనం చూడగలిగి ఉన్నామంటే అది దేవుని యొక్క కార్యమైనది, దాని యొక్క కృప ఉంటుంది. ఎందుకంటే ఈ క్షణాన్ని చూడలేనటువంటి వారు అనేక మంది ఉంటూ ఉండగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించున్నాడు, ఈ యొక్క పేరును మనకు అనుగ్రహిస్తున్నాడు, ఈ యొక్క సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రతి విధమైన కార్యానికి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కీర్తించవలసిన వారు అంటున్నామని ఇక్కడ దేవుని లేఖనంలో కీర్తనకారుడు స్పష్టంగా సెలవుతున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి ఏం చేస్తున్నాడంటే విజయము కలుగజేస్తున్నాయి. అనగా ఆయన యొక్క దక్షిణ హస్తము లేకపోతే కుడి హస్తము ఏం చేస్తున్నాయి,
ఆయన విజయం కలుగజేస్తున్నాయంటే ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యానికి అవి దోహదపడుతున్నాయని, లేకపోతే అవి సహకరిస్తున్నాయని ఇక్కడ అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుడు తన యొక్క దక్షిణ హస్తంతో తన యొక్క ప్రజలను ఏం చేస్తాడు? ఆదుకునేటటువంటి దేవుడు ఏంటున్నాడు. తన యొక్క కార్యములను చేయడానికి వారిని రమ్మని పిలిచేటటువంటి దేవుడు ఏంటున్నాడు. కనుక ఆ యొక్క కార్యములు మనం ఏం చేయాలంటే జ్ఞాపకం తెచ్చుకుని కృతజ్ఞతలుగా దేవుని యొక్క సన్నిధిలో మనము గడపవలసిన వారు అంటున్నారు. రెండవ వచనం మనం చదివినట్లయితే, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకంలో చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసి చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, యెహోవా తన ప్రజలకు లేకపోతే తన రక్షణ ఏం చేస్తున్నాడంటే వెల్లడి చేస్తున్నాడు, లేకపోతే చూపించున్నాడు. తన యొక్క రక్షణను దయచేసి ఉన్నాడని ఇక్కడ లేఖనంలో చదివిస్తే, రక్షణ పొందడానికి ఎవరు కూడా ఈ యొక్క లోకంలో వారు పరీక్షించుకుంటే, లేకపోతే దేవుడు న్యాయపు తీర్పు తీస్తే ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవడానికి కానీ, ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందడానికి కానీ ఎవరు కూడా పాత్రులు కానప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క కుమారుని లోకానికి పంపి తన యొక్క బలియాగం ద్వారా ఆయన అర్పించినటువంటి రక్తం ద్వారా మనము దేవుడు ఏం చేస్తున్నాడంటే పాత్రులుగా దేవుడు మనం మార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన తద్వారా మనకి ఏం చేయబడుతుందంటే దేవుడు తన యొక్క రక్షణ మనకి ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ ఏం చేస్తున్నారంటే చూసి ఉన్నారు, లేకపోతే అనుభవిస్తూ ఉన్నారని దేవుని యొక్క లేఖనాలు మనకి ఇక్కడ చదివిస్తున్నాయి. ఒక రకాలు ఇద్దరు కాదు, లేకపోతే పలానా కులానికో పలానా గోత్రానికో పలానా ఊరికో లేకపోతే పలానా దేశానికో దేవుని యొక్క రక్షణ లభించుకోలేదు, కానీ భూదిగంత నివాసులందరికీ లేకపోతే ఇక భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క రక్షణను వెల్లడిపరిచినట్టే ఇక్కడ మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క చేసినటువంటి రక్షణ చూపినటువంటి రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించి ఆర్భాటముతో సంతోషగానము చేయండి, కీర్తనలు పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆర్భాటముతో దేవునికి సంతోషగానము చేయాలి. ఆర్భాటముతో అంటే మోగ గొంతుకులాగా, లేకపోతే గొంతుకులు లేనట్టు, లేకపోతే మనసులో ధ్యానించుకోవడం ఇలాంటివి కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు మనం ఆర్భాటముతో మనం ఏం చేయాలంటే, లేకపోతే మన యొక్క స్వరములు ఎత్తి మన యొక్క గలములు ఎత్తి మనం ఏం చేయాలి? ఆ దేవుణ్ణి కీర్తించవలసిన వారు అంటున్నా, కీర్తనలు పాడవలసిన వారు అంటున్నా, పాటలు పాడవలసిన వారు అంటున్నా. పాటల ద్వారా దేవుడికి ఏం చేయబడుతుంది? దేవుడు మహిమపరచబడుతున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క పాటలు పాడడం ద్వారా, కీర్తనలు పాడడం ద్వారా ఏం జరుగుతున్నాయి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనకు కనిపించింది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే హెచ్చరించుకోవాలనగా, మనం పాటలు పాడుతున్నామంటే, మనము దేవుని ఆరాధిస్తున్నామంటే, ఆ కీర్తన మనం పాడుతున్నామంటే ఒక వైపు నుంచి దేవుడు కనపరచబడుతున్నాడు, ఒక వైపు నుంచి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించున్నాము. అలాగే ఒక వైపున మనం ఏం చేస్తున్నామంటే ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు, లేకపోతే ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఒకరిని ఒకరు నిరీక్షణ పదంలోకి నడిపించుకుంటూ పాటల ద్వారా అనేక మందిని మనం ఏం చేయగలమంటే నడిపించగలమని ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో దేవుని కీర్తించడం కానీ పాటలు పాడడం కానీ ఒక అలవాటుగా లేకపోతే ఒక ఏదో ప్రార్థన అన్నట్టుగా కాకుండా దేవుని పరచున్నట్లుగా ఆత్మ సంబంధంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించవలసిన వారు వింటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనం ఎప్పుడైతే ఇక పాటలు పాడుచు దేవుని మహిమపరుస్తుంటామో మనము ఆత్మీయంగా బలపరచబడతాము. మన యొక్క పాటలు వినేవారు కూడా ఏం చేయబడతారండి, ఆత్మీయంగా బలపరచబడి సరైన రీతిలోకి వారు వస్తారని దేవుని యొక్క లేఖనం తెలుస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఈ యొక్క కీర్తనలో చదివినట్లుగా ఆర్భాటముతో సంతోషంగా మనం ఏం చేయాలంటే చేయవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఏ కాలం చేయాలంటే సంతోషకరము. దుఃఖం అన్నది మన యొక్క దరిదాపులకు రాకుండా ఇంకా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాము అంటే మన యొక్క బాధలు కానీ మన యొక్క ఇబ్బందులు కానీ మనము శ్రమ పెడుచున్నటువంటి పరిస్థితులు కానీ ప్రతిదీ కూడా బయట విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి ఒక ఖాళీ పాత్ర ఎలాగైతే ఉంటుందో అలాగ దేవుని యొక్క సన్నిధికి మనం రాగలిగితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు మనం ఏం చేస్తాడండి, నింపి పంపించేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేటప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క హృదయాన్ని బాధతోనో లేకపోతే బెంగతోనో లేకపోతే నానా విధములైన పరిస్థితులతో నింపి వేసుకోవడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కానీ దేవుని యొక్క కార్యానికి కానీ వారి యొక్క హృదయంలో ఏం దొరకడం లేదు, చోటు దొరకడం లేదు. కనుకనే వారు ఏం చేయలేకపోతున్నారు, వారి యొక్క జీవితాన్ని సంతోషపదంలో సమాధాన పదంలో లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనుగ్రహించినటువంటి శాంతి మార్గంలో వారు ఏం చేసుకోలేకపోతున్నారు, నడిపించుకోలేకపోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే కదా దేవుడు అంటాడు, ప్రతి వారు నా యొద్దకు రండి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే దేవుడి యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన కలిగించేటటువంటి విశ్రాంతిని మనము పొందుకునేలాగా మనం సిద్ధపడి దేవుడి యొక్క సన్నిధికి మనం ఏం చేయాలంటే రావాల్సిన వారిని అంటున్నాం. దేవుడు చెప్పేటటువంటి వాక్యముతో మన యొక్క హృదయాన్ని నింపుకోవడానికి మన యొక్క హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, ఖాళీ చేసుకొని దేవుని యొక్క సన్నిధిలోకి రావాల్సిన వారిని అంటున్నాం. దేవుడు నింపేటటువంటి ఆ యొక్క సమాధానముతో సంతోషముతో నింపబడడానికి మన యొక్క మనసును మనం ఏం చేసుకోవాలండి, ఖాళీ చేసుకుని మనం ఖాళీ చేసుకుని దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే అలా వస్తామో మనం నోట దేవుడు ఏం చేస్తారండి, సంతోషంగా సంతోషం నుంచి సంతోషంతో దేవుని ఆరాధించేవారుగా దేవుడు మనల్ని బలపరిచేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుని ఆరాధించుతున్నామంటే దేవుని సన్నిధికి వస్తున్నామంటే తగు జాగ్రత్తతో లేకపోతే మనం కార్యం చేసుకుని దేవుని యొక్క సన్నిధికి రాగలిగితే దేవుడు బహుతరములకు శోభాతిశయంగా ఆశీర్వాదకరంగా దేవుడు మనం మార్చి నింపి నడిపించేటటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఏం చేసుకుంటారంటే నిజమైన క్రైస్తవులుగా మనం మారాలి అంటే దేవుని సన్నిధి నుంచి సన్నిధికి వచ్చిన మనము ఎప్పుడైతే మళ్ళా దేవుని యొక్క సన్నిధి యొక్క గుమ్మము దాటుతామో ఆ యొక్క మరుక్షణం నుంచే నిజమైన క్రైస్తవుడు నిజంగా దేవుణ్ణి అనుసరించాలనుకున్నవాడు ఏం చేస్తాడు అంటే మరలా నేను ఏం చేయాలి, యొక్క సన్నిధికి రావాలి. కనుక దేవుడు చెప్పినట్లుగా నా యొక్క విశ్రాంతి దినం ఎలాగా ఆచరించమన్నాడంటే పరిశుద్ధంగా ఆచరించమన్నాడంటే ఆ రోజుకి ఇంకా ఒక శనివారమో లేకపోతే ఆదివారం వస్తుందంటే ఆదివారం 12 గంటల నుంచి మొదలవుతుంది కనుక 12 గంటల నుంచి ఏ పాపం చేయకుండా లేకపోతే 12 గంటల నుంచి ఇష్టానుసారంగా మన యొక్క నోరుని వాడకుండా 12 గంటల నుంచి ఉంటే సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ ప్రతి క్షణము కూడా మనం ఏం చేసుకోవాలి, బహు జాగ్రత్త మనం వహించవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి సన్నిధి నుంచి బయట అడుగు పెట్టిన మరుక్షణం నుంచి మనం ఆలోచించవలసింది ఏంటంటే మరలా దేవుని యొక్క సన్నిధికి నేను వస్తాను కనుక ధైర్యంతో దేవుని యొక్క ముఖమును చూసేటటువంటి యోగ్యత నేను సంపాదించుకోవాలనే ఒక విద్యాసతో మనం ఏం చేయాలి, వారు నడుచుకోవాల్సిన వారు. ఎప్పుడైతే గడప దాటినంటే లేకపోతే మందిరం నుంచి బయటకు వెళ్ళినట్టు యొక్క ఆలోచన మనకు వస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క మార్గంలో మనం నడిపి మరలా దేవుని యొక్క సన్నిధిని పరిశుద్ధంగా ఆచరించడానికి పరిశుద్ధంగా దేవుడిని ఎదుర్కోవడానికి దేవుడు మనం ఏం చేస్తాడండి, బలపరిచేటటువంటి దేవుడు ఎత్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఒక 2 గంటలు 3 గంటలు అనుకున్న ఒక గంట మన యొక్క సమయాన్ని ఇక్కడ వెచ్చించి మరలా
మరలా లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం, దూరం అయిపోతుంటాం. ఆయన సమాధానానికి, ఆయన శాంతికి మనం ఏం చేసుకుంటాం, దూరస్థులు పోతూ ఉంటాం. కనుక మనము బహు జాగ్రత్తగా నడుచుకున్న వారం అయితే, ఆయన చెప్పినట్లు యొక్క లోకంలో మనం నడుచుకున్న వారం అయితే, ఆయన సకలేశ్వర్యములు అనగా అలాగే ఆశీర్వాదము, సంతోషం ఇచ్చి ప్రాముఖ్యంగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం చుట్టూ ఉంచి దేవుడు మనం ఏం చేస్తాడు, నడిపించేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం చదవండి. సితారా స్వరముతోను యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూదలతోను కొమ్మల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీటిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క రాజు సన్నిధిలో మనం ఏం చేయాలంటే, రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడని లేఖనంలో మనము చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మనము సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారు. ఎప్పుడైతే రీతిగా సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తామో, ఆ యొక్క తర్వాత జీవితం అంతా ఆ యొక్క సంతోషంతో దేవుడు మనం ఏం చేస్తాడంటే నింపే దేవుడు అంటున్నాడు. కనుక మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు బహుజాగ్రత్త కలిగిన వారమే. ఆయన చెప్పేటటువంటి ప్రతి ఒక్క కార్యంలో, ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని, ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క ఆశ్చర్యకార్యం మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకుని ప్రతి విషయంలో ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞత చూపించబద్దులమైన రీతిగా మన జీవితంలో దేవునికి చోటించి దేవుడిని నామాన్ని కనపరిచినట్టుగా మనం సరిదిద్దుకుని దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవుడి హెచ్చరికలు దీవించుగాక. ఆమేన్. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకు స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా. మంచి సమయంలో వాక్యం మాట్లాడుతున్నాం. దయచేసి మీ సమయం అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప చేత పిల్లరా ఆయన సంధానంగా చేరి భాగ్యం పిల్లలను దయచేసిన గత 8 నెలలు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద పిల్లలు ఆయన కాపుదలిచ్చి తన సన్నిధి పిల్లలు మనకు ముగించున్నారు. ఈ 9వ నెలలో అడుగు పెట్టే పిల్లల భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నారు. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మంచిది పిల్లలు, ఈ సమయంలో మనం లేఖనం తెలిసి వాక్యం ధ్యానించుదాం. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపచయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని అతడు పాలెమునకు సమీపింపగా ఆ
ఆ దూడను వాడు మా నాట్యమాట చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పాడవేసి వాటిని పగులగొట్టాడు. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే కాదని అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు లేఖనం ద్వారా మనతో మాట్లాడి మన పరపక్షం ప్రార్థన చేద్దాం. అందరం దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రార్థన సంఘాస్తున్న కాడబుద్దులేను మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం. నా దేవా, ప్రభు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని సన్నిధి మాకు ఇచ్చారు. ఈ సమయంలో నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నీ లేఖనం తెచ్చాం. లేఖనం మీరు మేము బిడ్డలు ఇచ్చిన వాడు మీ రాసుడు దైవప్రభుత్వం నీ లేఖనం వచ్చి నాతో మాతో మాట్లాడి ఈ స్వరం వినిపించి అనుభవం మీద బలపరిచి నామహింపచ్చు దీవెన దయచి వినించి విగ్రహించి అనుసరించి నాలుగు ప్రతి ఒక్కరికి ప్రసాదించి మీరే మహిమ పొంది దీవెన దయచేయమని ఏ సైతం జరుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమె కూర్చున్నామండి. అందరం స్తోత్రం చెప్దాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇలా ఇక్కడ మనం లేఖనాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనంలో మనకు కనబడుతున్నది దాల్చండి మోషే గారికి దేవుడు పిల్లరా సీనాయి పర్వతం మీదకి రమ్మన్న అక్కడ పిల్లల సమస్య విషయాలు తెలియపరుస్తారని పిల్లలేవండి వారికి మోషే గారికి పిల్లరా తేటపరిచారు. అయితే పిల్లరా మోషే గారు ఆ కొండ ఎక్కడానికి పిల్లరా కొన్ని యొక్క షరతులను పిల్లల దేవుడు ఏర్పాటు చేశాడు. అందరం దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. ఆ షరతులు ఏమనంటే దేవుడు పిల్లల ఆలోచన చేయండి పిల్లరా. ఎవరు ఇశ్రాయేలీయులందరూ కూడా వారు తమ పరిశుద్ధపరుచుకుని పిల్లరా ఏమాత్రం కూడా పిల్లలేవండి అపవిత్రముగా ఉండకుండా పరిశుద్ధపరచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అయితే పిల్ల సీనాయి పర్వతం చుట్టూ పిల్లలంటే మేరం ఏర్పాటు చేయాలి. ఆ మేర దాటి మనుషులే గాని అందరు వినాలండి. అందరు నా మీకు స్వార్థం వినండి. మనుషులే గాని ఏమండి పశువులే గాని ఎవరు కూడా ఆ యొక్క మా సీనాయి కొండను తాకకూడదు. అలా తాకినప్పుడు వారు మనుషులైనా లేక పిల్లల పశువులైనా అవి వధించబడి నరకబడ చంపబడ ఈ రీతి అయిన పిల్లల ఆజ్ఞతో వారిని పిల్లల కట్టడి చేసి పిల్లలు ఎవరు కూడా రావడానికి వీలేదని చెప్పి పిల్లల కొంతమంది పెద్దలను తీసుకుని దాంతో పాటు యెహోషువను తీసుకుని పిల్లల ఆయన కొండ ఎక్కడానికి వెళ్ళారు. పిల్లల ఈ పెద్దలందరినీ కూడా ఒక చోట పిల్లలు ఉండమని పిల్లల తన యెహోషువను తీసుకుని పిల్లల కొద్ది ఎద్దరికి వెళ్ళాడు. అది వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. చూడండి మనం ఈ విషయాలన్నీ కూడా 24వ అధ్యాయం నరకం కాండం 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చదవండి. చూడండి 15వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. చూడండి ఆ పెద్దలు తీసుకుని వెళ్ళాడు, వారిని చోట ఉంచాడు. అక్కడ నుంచి యెహోషువను తీసుకుని తన పిల్లలేవండి కొంత ముందుకు పిల్లరాయన సాగారు. అక్కడ మేఘం వారిని కమ్ముకుంది. మేఘం కమ్ముకుని పిల్లలండి 6 దినాలు అక్కడే ఉండిపోయారు. వారు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని దినాలు ఉన్నారండి? 6 దినాలు అక్కడ. 7వ దినాన దేవుడు పిలిచాడు, మోషే నువ్వు పైకి రా. యెహోషువ కాదు రావాల్సింది. ఎవరు రావాలి?
మోషేరా మోషే పుల్లరా అక్కడ నుంచి పుల్లరా ఒంటరిగా సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పుల్లరా అక్కడ పుల్లరా ఎన్ని తరగతులు ఉన్నాయో మీరు చెప్తారా? మీకు అర్థమైందండి? ఇశ్రాయేలీయులు సర్వ సమాజం పుల్లరేమిటి ఒక చోటు ఉంది. పుల్లరు అందులో నుండి ప్రత్యేకించబడిన పుల్లరేమిటి పెద్దలు, దాన్ని నియమించబడిన పెద్దల పుల్లరా ఒక సమూహం ఉంది. ఒక పుల్లరేమిటి చోట ఉన్నారు. దేవుని బిడ్డలాగా ఆలోచించండి. దాని తర్వాత ఎవరున్నారు? మోషే ఉన్నాడు, యోషువ ఉన్నాడు. దానిపైన పుల్లరేమిటి మోషే ఉన్నాడు. మోషే సినాయి పర్వతం మీద ఉన్నాడు. పర్వతం సమీపంలో దిగువని పుల్లరేమిటి యెహోషువ ఉన్నాడు. దానికి దూరంగా పుల్లరేమిటి పెద్దలు ఉన్నారు. పుల్లల వారికి దూరంగా ఎవరున్నారు చెప్పండి? ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇదండి మొత్తం ఎన్ని తరగతులు అక్కడ కనబడుతాయి, ఎన్ని స్థానాలు కనబడుతున్నాయండి? 4 స్థానాలు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా ఈ మోషే స్థానంలోకి ఎవరు వెళ్ళకూడదండి. ఏం చేయకూడదండి? మోషే ఉన్న స్థానంలోకి ఎవరు వెళ్ళకూడదండి. దేవుని ఆజ్ఞ. మోషే మాత్రమే రావాలన్నారు. దేవుని బిడ్డలారా ఆలోచన, మోషే మాత్రమే వెళ్ళాలి, మోషే మాత్రమే వెళ్ళాడు. మోషే వెళ్ళేటప్పుడు యెహోషువను కూడా తీసుకెళ్ళాడు. కానీ 6 దినాలు పిల్లలు వారు మేఘంలో అక్కడే ఉండిపోయారు. కానీ పిల్లల దేవుని యొక్క స్వరం వినబడే వరకు కూడా మోషే అక్కడే ఆగిపోయాడు, కానీ ముందుకు వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా మోషేతో యెహోషువ ఉన్నప్పటికీ యెహోషువ ఏమాత్రం కూడా పైకి రమ్మని దేవుడు పిలవలేదు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మోషేకు ఒక స్థానం దేవుడు ఏర్పాటు చేశాడు. యెహోషువకు ఒక స్థానం దేవుడు ఏర్పాటు చేశాడు. పెద్దలకు ఒక స్థానం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులకు ఒక స్థానం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదండి ఇశ్రాయేలీయుల్లో అహరోను ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఇశ్రాయేలీయుల్లో పిల్లలు యాజకుడైన అహరోను ఉన్నాడు. మిర్యాము ఉంది, ప్రవక్త అయిన మిర్యాము ఉంది. వీళ్ళందరూ పిల్లలేవుడి సమూహంగా పిల్లలేవుడి ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలారా. అయితే రాను దినాలు గడిచిపోయాయి. 40 దినాలు అయిపోయాయి. మోషే పిల్లలు పెద్దలు తీసుకుని వెళ్ళినప్పుడు నాటి నుంచి ఎంతవరకు ఎన్ని దినాలు అయిపోయినాయండి? 40 దినాలు అయిపోయింది. ఎప్పుడైతే 40 దినాలు అయిపోయిందో పిల్లలేమండి వీళ్ళ యొక్క ప్రార్థన, వీరి యొక్క దేవుని బిడ్డలారా ఎదురు చూపుల పిల్లలేమండి సన్నగిలిపోయాయి. ఇక పిల్లలేమండి వరం జరిపోలేదు, వీళ్ళకి విశ్వాసం జరిపోలేదు. అంతకాలం మాత్రం 40 దినాలు మాత్రం ఓపికెట్టారు. 40 దినాలు మాత్రం ఒత్తాడలేని చేసి అనుకున్నారు. ఈ 40 దినాలు తిన్నారు, ఈ 40 దినాలు తిరిగారు. ఈ 40 దినాలకి వాళ్ళు ఓపిక సరిపోయిందండి. దేవుని వైపు చూసే ఓపిక పిల్లలేమండి, ఆ నిరీక్షణ, మోషే మీద నమ్మకం పిల్లలని అంతవరకే వచ్చాయి. ఇంకా అంత ఇచ్చితే వారికి ఏమాత్రం కూడా రాలేకపోయారు. ఆగిపోయి పిల్లలు అహరోను దగ్గరికి వెళ్ళారు. అహరోనుతో అన్నారు, అహరోనా మోషే వెళ్ళిపోయి 40 దినాలు అయిపోయి ఆయన ఏమయ్యాడో మాకు తెలియదు. ఏమైపోయాడో 40 దినాలు ఉండిపోయినాడు. ఏమైపోతాడు, ఏమైపోయాడో తెలియదు మాకు. కాబట్టి మేము ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించడానికి నీవేదో ఒక మార్గాన్ని చేయమని చేసి గట్టిగా ఒత్తిడి చేశారు. ఏం చేశారండి? గట్టిగా పిల్లలు ఒత్తిడి చేశారు. ఎప్పుడైతే ఒత్తిడి చేశారు ఆయన ఏం చేశారు? సరే ఈ ప్రజలు సామాన్యులు కాదు, ఎటువంటి తిరగబడిపోతారని చేసి గబగబా పిల్లలు అన్నాడు, మీ చెవులకున్న ఆ పోగులు తీసి బంగారు కన్నుల్ని పోగుల్ని పిల్లలు నా దగ్గర తీసుకుని అని చెప్పి దాని కోసం పోసి పిల్లలు దూడం చేశారు. ఏం చేశారండి? ఒక దూడం చేశారు. దూడం చేసి ఆ దూడ పిల్లవారి మధ్య నిలబడి పిల్లలు దానికి ఒక పేరు పెట్టారు. ఏమనంటే, ఓ ఇశ్రాయేలు విను, ఐగుప్తు నుంచి నిన్ను తోడుకొచ్చి నీ దేవుడు ఇదే అన్నారు. ఎవరున్నారండి? ఐగుప్తు నుంచి తోడుకొచ్చిన దేవుడు ఇదే అన్నారు. ఆ మాట పిల్లరేమిటి దేవునికి పిల్లరా కాస్త ఇబ్బందికరంగా మారి దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. 2 స్థాయికి స్తోత్రంగా. ఎప్పుడైతే పిల్లరేవుడు వీళ్ళలాగా పిల్లరేవుడు మాట్లాడుకున్నారో వెంటనే దేవుడు పిల్లలు ఆలోచించండి. దేవుడు పిల్లరా ఎవరి ఆ యొక్క పరిస్థితిని ఇక పిల్లలు సహించలేక వెంటనే పిల్లల మోషేతో మాట్లాడాడు. మోషే నువ్వు త్వరగా కొండ దిగి వెళ్ళిపో. ఇక ప్రజలు త్వరగా తొందరగా తమ మనసున తమ హృదయాలు తగ్గిపోయే ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు, నిలవలేని ప్రజలు, బలహీనులైన ప్రజలు, ఆఖరి వరకు నిలవలేదు. మధ్యలోనే వారు ఏమైపోతుంటారు? జారిపోతూ ఉంటారు. కాబట్టి త్వరగా వెళ్ళమని చేసి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట పిల్లలు చెప్పాడు వెంటనే దేవుని బిడ్డలు అనొచ్చు మోషే సిద్ధపడి పిల్లలు అచ్చట దేవుని యొక్క సెలవు తీసుకుని పిల్లలు వచ్చారు. దేవుని బిడ్డలు ఆలోచించి అప్పటికే పిల్లలు దూడ చేసిన తర్వాత ఒక రోజు పిల్లలు దాని ముందు నాట్యమాడారు, పిల్లలు తిన్నారు. దాన్ని పిల్లలు దాని ముందు సాగిపోతారు. మరుసటి రోజు దేవుని బిడ్డలారా దాన్ని పిల్లలు ముందు పెట్టుకుని ముందు సాగడానికి
దాంట్లో నాట్యం ఆడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారండి? నాట్యం ఆడుతూ ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. సంగీత ధ్వని చేస్తున్నారు. లోపల పిల్లలు దేవుడు చెప్పినట్టుగా మోషే కిందకి దిగుతున్నాడు. పిల్లల దిగుతున్నప్పుడు ఏ స్థానంలో యెహోషువను పెట్టాడో అదే స్థానంలో యెహోషువ ఉన్నాడు. యెహోషువ స్థానం చలనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థానంలో యెహోషువను దేవుడు పెట్టాడో ఆ స్థానంలో ఉండి పిల్లలండి మోషే కోసం ఎదురు చూస్తుంటే మోషే పిల్లల యెహోషువ పిల్లలండి కలిసి ఇద్దరు కలిసి కిందకు వస్తున్నారు. ఈ లోపల కిందకు వస్తుంటే యెహోషువకి పిల్లలండి ఒక స్వరం కనపడింది, ఓ నాదం కనపడింది, ఒక పిల్లలండి వాయిద్యం కనపడింది. అది విని పిల్లరా యెహోషువ అంటున్నాడు, ఓహో జయధ్వని కనబడుతుంది, యుద్ధ ధ్వని కనబడుతుంది, జయధ్వని కనబడుతుంది అని చేసి అంటే దాని గురించి పిల్లరా యెహోషువ అన్నాడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, అది సంగీత ధ్వని అని చేసి చెప్పాడు. దేవుడు బిడ్డలారా అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే పిల్లల మాట చెప్పాడు దేవుడు బిడ్డలారా చేసుకుని వెళ్ళాడు. కిందకి వెళ్ళేసరికి పెద్దలు ఎవరు లేరు. అందరూ కూడా ఇశ్రాయేలీయులతో కలిసిపోయారు. వీళ్ళందరూ కలిసిపోయి దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక అక్కడ పిల్లరా రకరకాలుగా పిల్లలేవండి పిల్లరా తాగి చందనాలు ఆడుతూ ఉన్నారు. చూసేసరికి మోషే కోపం వచ్చేసింది. తన చేతుల్లో ఉన్న పలక దేవుడు తన బ్రేలుతో రాసిన ఆ 10 ఆజ్ఞల పలకలు నేల చేసి కొట్టేశాడు. వినాలి అందరు పైకి చూసి వాక్యం వినండి. నేల చేసి కొట్టేశాడు. నేల చేసి కొట్టేసి వాటిని పిల్లలు ఉండి పిల్లలు కోప్పడ్డాడు. ఏంటి మీరు చేసిన పని? ఏంటి మీ పనిది? ఇదే పని అని చేసి పిల్లలు. ఎందుకంటే విగ్రహారాధన చేయకూడదు, విగ్రహం చేసుకోకూడదు. అందరు కళ్ళు తెచ్చి వాక్యం వినండి. పిల్లలు ఏమండి దేవుడు అందరూ కూడా ఇద్దరు అసలు లేచి నిలబడి వాక్యం వినండి. లేచి నిలబడి వాక్యం వినండి. అంతేగాని ఇప్పుడు కళ్ళు మూసుకోకూడదు సార్. లేచి నిలబడి అది మర్యాదది. దేవుడు బిడ్డలారా దేవుడి సన్నిధిలో మన యొక్క శరీరాన్ని జయించిన చూడాలి కానీ దానికి లోబడిపోకూడదు. మీకు పిల్లలండి ఒక భారంగా ఉంటే ఇప్పుడు లేచి నిలబడి వాక్యం వినండి. కానీ పిల్లలంటే నిద్రపోవద్దు, జాగ్రత్త వినండి. అందరం దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దాం. దేవుడి బిడ్డలారా ఆలోచించి ఎప్పుడైతే పిల్లరా ఎవరు ఉన్నారో వారిని చూసి పిల్లలు యెహోషువ పిల్లలు మోషే పిల్లలు చాలా కోప్పడ్డాడు. కోప్పడిన తర్వాత పిల్లలు లేవి పిల్లలు పిలిచారు. యెహోవా పక్షంగా ఎవరు ఉన్నారంటే నేను చేసి పిలిస్తే వెంటనే వాళ్ళందరూ కూడా పిల్లలు లేవీలు వచ్చేసారు. అప్పుడన్నా మీ సహోదరుల్ని మీ స్నేహితులని వాళ్ళని వేలం చూడద్దు, దొరికినట్టు చెప్పేవనంటే ఆడు పిల్లలు 3000 మంది పిల్లలు కూలిపోయారు. దేవునికి స్తోత్రం కలిగి ధర్మశాస్త్రం వచ్చిన రోజున పిల్లలు ఎంతమంది కూలిపోయారు చెప్పండి? 3000 మంది. పరిశుద్ధాత్మ కుమారి కూకులు జరిగే రోజున 3000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగి. అందుకే భక్తుడు అంటాడు, అక్షరము చంపుడు ఆత్మ జీవింపచేయును అని చేసి పిల్లరా లేఖనం చెప్తాం. సరే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ వినాలండి. ఎంత చెప్తున్నా వినాలి, జాగ్రత్తగా వినాలి. లేచి నిలవడం మాత్రం చేసిన ప్రయత్నం చేయడం తప్ప ఇలా ఉండిపోకూడదు. అంత లేచి లేకపోతే పిల్లలు మీ కన్నులు భారంగా ఉంటే లేచి నిలబడే వాక్యం వినండి. కానీ నిద్రపోతుంది అస్సలు కళ్ళు పోయేది. అందరూ వినండి. యెహోషువ అక్కడ ఉండి దేవుడు బిడ్డలారా తన స్థానంలో ఉంటే కదలలేదు, అక్కడే ఉండిపోయాడు. యెహోషువ తన స్థానంలోనే ఉన్నాడు కనుక యెహోషువ ఆశీర్వదించబడ్డాడు. యెహోషువ స్థానోచ్చరణం చేయలేదు కనుక తన స్థానానికి పిల్లరా గౌరవాన్ని తెచ్చాడు కనుక దాన్ని పిల్లరేమండి ఆ స్థానానికి అతడు పిల్లరా విలువను తెచ్చాడు కనుక పిల్లల స్థానాన్ని అతడు నిలబెట్టాడు కనుక ఆ స్థానం అతన్ని నిలబెట్టింది. ఎంత వరకు అంటే దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు అతనికి లభించబడ్డాయి. ఏమిటా వాగ్దానాలు అంటే దేవుని ఇట్లా ఆలోచన చేయండి. మోషే తర్వాత పిల్లలు యెహోషువే నాయకుడయ్యాడు. మోషే తర్వాత యెహోషువే నాయకుడయ్యాడు. అంతేకాదు పిల్లరా యెహోషువే నాయకుడు అవ్వటమే కాదు, దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. మోషే యెహోషువకు పిల్లలు దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం చూసినప్పుడు దేవుని సంగమా దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. యెహోషువ వాగ్దానాలు మనం చూస్తున్నప్పుడు చాలా పిల్లలు గొప్పగా ఉన్నాయి. ఏమిటా పిల్లల వాగ్దానాలు అంటే నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేరయ్యా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్పాడండి? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవరు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎడబాయను అని చేసి పిల్లలేండి నీకు నేను తోడై ఉంటానని చేసి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం యెహోషువ మాత్రమే
ఇశ్రాయేలీయులకు ఆ భూభాగాన్ని పంచివ్వగలిగాడు. ఆ భూభాగాన్ని పిల్లలు స్వతంత్రించుకోగలిగాడు. ఆ భూముల్లోనికి పిల్లలు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించాడు. పిల్లరా ఇశ్రాయేలీయులకు దాన్ని హస్తగతం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇశ్రాయేలు స్వాధీనపరచగలిగాడు యెహోషువ. కానీ మోషే వల్ల అవ్వలే. మోషే పిల్లరేవండి ఐగుప్తు నుంచి పిల్లరేవండి వారిని తీసుకుని బయటకు వచ్చాడు. మోషే పిల్లరా అరణ్యంలో వారు నడిపించాడే కానీ యోర్దాను దాటించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ లోపునే పిల్లరా మోషే పిల్లలు మరణించాడు. దేవుని బిడ్డలారా మోషే యొక్క పరిచర్య కేవలము 40 సంవత్సరాలు. ఎంతండి? మోషే యొక్క పరిచర్య కేవలం 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. కానీ యెహోషువ పరిచర్య 10. మోషే నాయకుడిగా ఉండి పిల్లలండి ఓపులు నడిపించాడు. యెహోషువ సైనికుడుగా ఉండి కూడా ఆయన నడిపించాడు. సేనాధిపతిగా యుద్ధం చేశాడు. వారికి తీర్పు చెప్పాడు. వారితో పిల్లలు వారికి మంచి పిల్లలను బోధించాడు. అంతేకాదు దేవుని బిడ్డలను ఆలోచించండి. వారి పక్షంగా కత్తి తీసుకుని యుద్ధం చేసిన పిల్లలని ఆ యొక్క దేశాన్ని జయించి ప్రజల యొక్క ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్యంగా దాన్ని పిల్లల అనుగ్రహించారు యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంత మహాత్మాగ్యం యెహోషువకు కలగడానికి కారణం ఏంటంటే యెహోషువ ఆయన తనకి మొదటి స్థానాన్ని దాటిపోలేదు. చూడండి, అతడు ఎక్కి పిల్లల మోషేను కలవటానికి ప్రయత్నం చేయలేదు. దిగిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయలేదు. చూడండి, ఇక్కడ యెహోషువ మోషేలు మాత్రమే ఇశ్రాయేలు దగ్గరకు వచ్చారు. కానీ పెద్దలు ఎవరైనా వచ్చినట్టున్నారు? లేదే. పెద్దలు ఎవరు కూడా అక్కడ కనపడమని ఇంతవరకు ఉన్న వాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు ఉండలేకపోయారండి. వినండి, వాళ్ళు ఏం చేయలేకపోయారండి. ఉండలేకపోయారు. వాళ్ళు నిలవలేకపోయారు వాళ్ళ స్థానాల్లో. వినండి, దేవుడు ఇట్లా ఆలోచన చేయి. మళ్ళా ఈ దినాల్లో దేవుడు ఇచ్చిన స్థానంలో నిలవకుండా అటు ఇటు జారిపోతున్నారు. ఈ జారిపోవటం వల్ల దేవుని తీవ్ర చూడలేకపోతున్నారు. ఈ యెహోషువలే మనకి ఇవ్వబడిన స్థానంలో మనం నమ్మకముగా ఉంటే ఎంత కష్టమైన ఎంత నష్టమైన ఇరుకైన ఇబ్బంది ఏ పరిస్థితి అయినా సరే మనం నమ్మకంగా ఉన్నట్టయితే దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. దేవుడు మన బలవంతులుగా తీర్చిదిద్ది దేవుడు అన్నాడు. మన గొప్పగా వాడుకునే దేవుడు అయినాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, యెహోషువ యొక్క పిల్లల పరిపక్వతను మనం చూసినప్పుడు పిల్లలు చూడండి, యెహోషువ పిల్లల అంత పరిపక్వత కలిగిన వాడిగా కనబడ్డలేదు. చూడండి, యెహోషువ పిల్లలేమండి మోషే అంటాడు యుద్ధధ్వని కనబడుచున్నది అంటాడు. కానీ పిల్లరా మోషే ఏమంటాడు? అది యుద్ధధ్వని కాదు, యుద్ధధ్వని కాదు. ఏంటది? సంగీత ధ్వని. జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని. అంటే దీని తారతమ్యత తెలియని స్థితిలో ఉన్నాడు. కానీ ఏ స్థితిలో ఉన్నా స్థానం పిల్లలు మారలేని పిల్లలు స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అవగాహన ఉందా, ఎంత ఆలోచన పడదా, ఎంత జ్ఞానవంతుడా, ఎంత వయస్సు ఉందా, ఎంత చదువుకున్నాడా, ఎంత చదువు లేకుండా ఉన్నాడా కాదు. నీవు నీ దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నమ్మకంగా నిలకడగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకే స్థానం ఇచ్చాడు? భార్యగా దేవుడు స్థానం ఇచ్చాడా? భర్తగా దేవుడు స్థానం ఇచ్చాడా? తండ్రిగా ఇచ్చాడా? తల్లిదండ్రులుగా ఇచ్చాడా? పిల్లలుగా ఇచ్చాడా? పిల్లలని ఒక ఇంటి పిల్లలు కోడలుగా ఇచ్చాడా? ఒక ఇంటి పిల్లలు అత్తగారుగా ఇచ్చాడా? దేవుడికి ఇలా ఆలోచన చేయండి. ఒక ఉద్యోగస్తుడిగా ఇచ్చాడా? లేక పిల్లలండి ఒక పిల్లల కూలిగా నీకు పిల్లలండి స్థానం ఇచ్చాడా? లేక పిల్లల కూలీల మీద అధిపతిగా నీకు స్థానం ఇచ్చాడా? నువ్వు పిల్లలుగా దేశాన్ని పాలించే పిల్లల అధికారిగా నీకు స్థానం ఇచ్చాడా? పిల్లలు ఏ స్థానమైనా కానీ భూమి మీద ఆ స్థానంలో పిల్లలేవండి నీవేమాత్రం కూడా తక్కువైపోకూడదు, ఎక్కువైపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంఘములో పిల్లలు దేవుడు నీకే స్థానం ఇచ్చాడు. ఒక విశ్వాసగా దేవుడు నీకు స్థానం ఇచ్చాడు. ఆ స్థానంలో నీవుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, స్థానచలనం చేయకూడదు. అందులో పిల్లలండి దేవుడికి పిల్లలు నమ్మకస్తులుగా పిల్లలు ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు పిల్లల దాటిపోయి పైకి రాకూడదు, దిగిపోయి కింద పోకూడదు, ఆ కిందకి వెళ్ళిపోకూడదు, అన్యులకి వెళ్ళిపోకూడదు. అలాగే పిల్లలండి పిల్లల దైవజనుడి యొక్క అధికారంలోకి ప్రవేశించకూడదు. దేవుడి ఇలా ఆలోచన చేయండి. చాలా మంది ఏం చేస్తుంటారు? పాస్టర్ గారు అలా కాదు, ఎలా చేయాలండి, ఎలా కాదు, అలా చేయాలండి. దేవుడి ఇట్లా ఆలోచన
పాస్టర్ గారు చేయాల్సిన పని గురించి మాట్లాడారు. పిల్లరా అలాంటి పిల్లరా వాళ్ళు ముందుకి రాకూడదు, అలాంటి పిల్లండి లోకం చేస్తా ఉండే పిల్ల పనులు చూసి అందులో కలిసిపోకూడదు. పిల్లరా అందరూ కూడా 40 సంవత్సరాలు అయిపోయి 40 దినాలు అయిపోయింది. మోషే అనేవాడు వెళ్ళి కన్యాకుమారి గారు మోషే అనేవాడు వెళ్ళి ఇదిగో 40 దినాలు ఏమైపోయాడు వినాలి. ఏమైపోయాడో అంటున్నారు వీళ్ళు. దేవుడికి ఆలోచించి ఏమండి ఏమైపోయాడో ఇతడు. కాబట్టి ఇంకా లాభం లేదు, మనం వేరే దారి చూసుకుందాం. దేవుని విషయాన్ని ఆలోచించి పిల్లలు లోకంలో కలిసిపోతున్నారు, సతానులో పిల్లలు కలిసిపోతున్నారు, సతానులో ఓడిపోతున్నారు. దేవుడికి ఏదైతే ఇష్టం లేదు ఆ పనులు చేయడానికి వారు పిల్లలకి మనసు నిలుపుతూ ఉన్నారు. కానీ పిల్లలను ఆలోచించేది, మనం బలహీనమై లోకమును పిల్లలని వెంబడించకూడదు. అవిశ్వాసులమై లోకాన్ని పిల్లలు మనం వెంబడించే వారు కాకూడదు. పిల్లలు దేవుని పిల్లలు లోక ఆచారాలకు, లోక భోగాలకు, లోక పిల్లలేండి పిల్లల అలంకరణకు, లోక ఆచారాలకు అవకాశం ఇచ్చేవారు కాకూడదు. ఏదేమైనా దేవుడు చెప్పినట్టుగా ఆయన చిత్తానుసారంగానే మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లలారా మోషే ఏ స్థానంలో అయితే దేవుడి కృప చేత నిలబెట్టాడో ఆ స్థానంలో నుండి కిందకు వెళ్ళలేదు. కింద ఉన్న నాయకులే తేలిపోయారు, ప్రజల్లో కలిసిపోయారు. యోషువ మాత్రం ఒంటరిగా ఉన్నా వాళ్ళు సమూహంగా ఉన్నారు, వాళ్ళు మాత్రం పిల్లలు దిగిపోయారు. మీరు ఒంటరిగా ఉన్నా కానీ దేవుడు ఇట్లా ఆలోచించండి. 40 రాత్రి పగలు దివారాత్రులు పిల్లలేండి 40 రాత్రి పగలు ఒంటరిగా ఉన్నాడండి యోషువ, ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఇట్లా ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు భక్తుడు అంటారు ఒంటరినైతిని తోడేమారయ్యా ఆధరణే కరువాయే. ఒంటరినైతి తోడేమోరయ్యా ఆధరణే కరువాయే యెహోవా ఆధరణే కరువాయే. ఒంటరినైపోయారు. నిజమే, నువ్వు పిల్లలండి నీ ఆలోచనలను ఒంటరైపోవచ్చు, నీ ఆచారాలను ఒంటరైపోవచ్చు, నీ యొక్క పిల్లలంటి పద్ధతులను ఒంటరైపోవచ్చు. దేవుడు ఇట్లా ఆలోచించే నీతో కలిసి ప్రార్థించేవారు లేకపోవచ్చు, నీతో కలిసి దేవుడు వెంబడించేవారు లేకపోవచ్చు. నీ వాళ్ళందరూ కూడా వరిష్టానుసారంగా తిరగవచ్చు, వరిష్టానుసారంగా నడవచ్చు. పిల్లరా నీతో ఉన్నవారు వ్యభిచారంలో నడవచ్చు, దొంగలుగా నడవచ్చు, లేక నీతో ఉన్నవారు సకలంగా పాపంలో నడవచ్చు, లోకంలో తిరగవచ్చు. నువ్వు ఒక్కడే ఉంటే దేవుడు ఇలా ఆలోచించండి. ఏమి అంటాడు, నేను ఒక్కడే ఉన్నాను, ఏదో ఒక్కరికి పౌరుషం లేదు, నేను ఒక్కడే ఉన్నాను చేసినట్టున్నాడు. ఒంటరి అయినా పర్వాలేదు. దేవుడు బిడ్డారా ఒంటరి అయి ఉన్నాడు. దేవుడు బిడ్డారా ఆలోచన చేయండి. పుల్లారా నోవాహు అంటాడు, నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనబడుచున్నావు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పుల్లారా లోకంలో కలిసిపోయి సాతానులో పడిపోయి సాతాను యొక్క పిల్లల పథకాలు పర్మికులైపోయి పిల్లారా భర్త భార్య పిల్లలకు కుటుంబం బాధ్యతలు లేవు, ఇక పిల్లలు కట్టుబాట్లు లేవు, విచ్చలవిడిగా తయారైపోయారు. పిల్లలు సకల విధములుగా విగ్రహారాధన, సకల విధమైన పాపాలతో పిల్లరా కొట్లాట్లతో పిల్లరా తిరుగుబాట్లతో రకరకాలైన పద్ధతుల్లో మారిపోయారు వారందరూ కూడా. కానీ నోవాహు మాత్రం మారిపోలేదు. కట్టుబడి ఉన్నాడు, దేవుడికి లోబడి ఉన్నాడు. దేవుడు అంటాడు ఒక వాడ కట్టుకోమని చేసంటే ఆ వాడ కట్టడానికి మాత్రం కూడా వెనకాడలేదు, వాడగట్టడానికి మాత్రం వెనకాడలేదు, వాడగట్టుకుంటూ ఉన్నాడు. ఎవరో నోవాహు వాడగట్టడానికి వచ్చిన పదవులందరూ ఎక్కిరిస్తూ ఉన్నారు. కన్యాకుమారి గారు ఏం చేస్తున్నారండి, వాళ్ళందరూ ఎక్కిరిస్తున్నారు. ఈ ముసలోడికి చాలా ఎక్కువ, ఇదేదో ఇలా గట్టించేస్తున్నాడంటే ఏం చెప్పినా అలాగే పిల్లలేవండి, ఇలా చేయండి ఎప్పుడు లేదు పిల్లలు వచ్చాక పిల్లలేవండి. పెద్ద పెద్ద పండాలతో పిల్లలేవండి ఆ పనులు అలాగే చేయించాడు. దేవుడు వీళ్ళని ఆలోచించండి. సామాన్యమైన కట్టడం కాదండి, చిన్న పూరు గుడిసి కాదు ఆయన వేసింది. దేవుడు వీళ్ళని ఆలోచించండి. పిల్లరా ఏమండి పెద్ద పెద్ద రాళ్లతో పిల్లరా ఆయన పెద్ద పెద్ద పిల్లల వాటితో పిల్లరా ఆ నిర్మాణాలు చేశాడని లేఖనం చెప్తా ఉంది, చరిత్ర చెప్తా ఉంది.
దేవుడు ఇట్లా ఆలోచించి అటువంటి నిర్మాణం చేసినప్పుడు ఎవరు సహకరించలేదండి. కానీ నోవహు వెనకపడలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా సరే పిల్లలు ప్రభులో సాగిపోతూ ఉండాలి. ప్రాంతంలో వెనకబడిపోకూడదు. సాతాను నిన్ను ప్రాంతంలో వెనకబడి నేను సహవాసంలో వెనకడానికి నేను పరిశుద్ధతలో నుంచి వెనకలాగడానికి పిల్లలండి మీ ఔన్నత్యంలో నుంచి నేను వెనకలాగడానికి రకరకాలుగా సాతాను పిల్లలండి సైనికాస నేత్రాస జీవితాలతో నేను దారి మళ్లించడానికి ఏదో ఒక అగ్నిపానం చేత నిన్ను పిల్లరా సంధించాలని చూస్తూ ఉంటాడు. దేవుడు పిల్లరా ఆలోచించండి. పిల్లరా వాడు పిల్లరా వేసి కుయుతూ పిల్ల విరిగి ఏమాత్రం తప్పిపోవాలని కాకూడదు. ఇదిగో యెహోషువ నిలవబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ నిలవబడ్డాడు. ప్రభు అంటున్నాడు, దేవుడు తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఎవరే అని అడుగుతూ ప్రశ్నిస్తుంది లేక దేవుడు అడుగుతున్నాడు. నేను యెహోషువలా ఉంటాను. నేను నా స్థానం యెహోషువలా ఉంటాను. నా ప్రార్థన జీవితంలో యెహోషువలా ఉంటాను. నా భక్తి జీవితంలో యెహోషువలా ఉంటాను. నా పరిశుద్ధతలో యెహోషువలా ఉంటాను. నా భయభక్తులో నా దేవుని వెంబడించి నేను యెహోషువలా ఉంటానని పిల్లరా ఆయనతో చెప్పగలమా? స్తోత్రం చెప్తామండి. అందరూ చెప్పగలరు. దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సినిమా దేవుని ఇలా ఆలోచించండి. ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి స్థితిగతి అయినా సరే దేవుని ఇలా ఆలోచించండి. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రం పొంగిపోలేనా దేవుని ఇలా దేనికి భయపడకుండా ఆయన ఎందుకు నిలిచేవారు కావాలి. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఏం చెప్పండి? ఆయన ఎందుకు నిలిచేవారు కావాలి. ఆయన చెప్పిన మాటలో నడిచేవారు కావాలి. దేవుని సిద్ధమా దేవుని ఇలా ఆలోచించండి. పిల్లరా ఏ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయినా కానీ పిల్లలేమండి నువ్వు దేవుడి నుంచి తప్పిపోయినట్టే. ఏ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయినా కానీ దేవుడి నుంచి తప్పిపోయినట్టే. దేవుడు ఎందుకంటే అన్ని పనులు అప్పచెప్పినాడు దేవుడే. ఎందుకు కూడా నీకు నువ్వుగా ఏర్పాటు చేసుకోలేదు. నేను పిల్లండి సంసార బాధ్యతలు కూడా దేవుడు పిల్లలు నీ కుటుంబం పిల్లలు నీ పరిపాలన నీ వ్యాపారాలు పిల్లలేమండి అలాగే పిల్లరా నీ యొక్క సమస్త పిల్లరా ఈ పరువు బాధ్యతలన్నీ కూడా దేవుడి ఎందులో నుండి కూడా స్థానం నిర్లక్ష్యం చెప్పు పిల్లరా. యెహోషువ దేవుడు మోషే పిల్లల బాధ్యత చెప్పాడు. ఏమంటే పిల్లల 12 మందితో కూడా ఒకడుగా వెళ్ళి నువ్వు ఆ దేశాన్ని చూస్తామంటే ఏమి చూసి ఇచ్చాడు. 10 మంది పిల్లలంటే వ్యతిరేక సాక్ష్యం చెప్పారు. ఆ దేశం బలమైంది, ఆ దేశం శ్రేష్టమైంది, ఆ ప్రజలు బలవంతులు, మనం ఎందుకు మనకి రామని చేశారు. కానీ యెహోషువ అన్నాడు, వాళ్ళు చెప్పింది తెలిసిపోయినయ్యా, ఆ దేశం బలమైంది, ఆ దేశం శ్రేష్టమైంది, అది ఆకాశ వర్షాలను తాగుతుంది, అది గొప్ప దేశం, అది దానికి ఏ లోటు లేదు. అయితే దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ అన్నారు మనం దాన్ని స్వాధీనపరచుకోలేమన్నారు. కానీ ఈయనంటాడు అయ్యా కాదండి, ఆ దేశాన్ని ఇస్తానన్నది దేవుడు, మనం కాదు. అది ఇస్తానన్నది దేవుడు ఇస్తాడు. ఆయన స్వాధీనం, ఆయన మనకు ఆనందించిన ఎలా మనం భారత్ కాబట్టి మీరు ఆయన తిరగబడద్దు లోబడండి అన్నాడు యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగును. చూసిన మాటలు తప్పిపోలేదు, ప్రవర్తనలు ఎక్కడ తప్పిపోలేదు. నిలవబడ్డాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? నిలవబడ్డాడు. నిర్లక్ష్యంగా లేడు. ఎక్కడ పిల్లలు దేవుడు పెట్టాడు అక్కడ పిల్లలండి అక్షతతో ఉన్నాడు. ఎవరో చెప్పినట్టుగా పిల్లలేవండి మారిపోలేదు. ఎవరో చదివి అనుకుంటాను ఈ యొక్క పిల్లలు పెద్దలు కూడా వచ్చి యెహోషువ ఎందుకు ఇక్కడ ఉంటారు వచ్చే మాతో పాటు మోసానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, నడుపోయాడు. ఎవరికి తెలుసు ఏ పుల్లన్నా తినేసి ఏ పాలన్నా కలిసేసి ఏమో ఏమైపోయాడు. ఆయన నువ్వు ఎందుకు యెహోషువ ఇక్కడ రాని చేశాంటే లేదు ఆయన ఉన్నాడు, పైకి వెళ్ళాడు, ఇక్కడే పెట్టాడు కదా. నేను ఆయన వచ్చే వరకు ఆయన వస్తాను లేదా ఆయనతో పాటు ఆయన రాకపోతే ఇక్కడే చచ్చిపోతాను కానీ ఇది దాటి రాను. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చావైనా రేవైనా సరే ఇక్కడే యేసుని వెంబడి ఉంటున్నది నేనేగా నీ చల్లని నేనెన్నో దేవుడా ఈ రోజు పిల్లల సంఘాల్లో నిలవబడ్డాలి, సహవాసంలో నిలబడ్డాలి.
పిల్లలేమండి దేవుని బిడ్డల ఆలోచన చేయండి. మాస్టర్ గారిని ఆదేశిస్తూ మీరు ఎలా చేయాలి మాస్టర్ గారు ఆ యొక్క పిల్లలేమంటే అధికారాల్లోకి చొరబడిపోతున్నారు. అలా చొరబడడానికి దేవుడు ఎవరికి అధికారం ఇవ్వలేదు. దేవుడు తన రాసుని రాజకీయంలో వాడుకున్నాడు, ఆయన పిల్లల పరిస్థితుల్లో వాడుకున్నాడు, దేవుని బిడ్డల యుద్ధాల్లో వాడుకున్నాడు. కానీ ఓ పిల్లరా, ఏ ఒక్క రాజునైనా సరే, ఏ ఒక్క సామాన్యునైనా సరే ధూపం వేయడానికి వాడుకోలేదు. దేవుడికి స్తోత్రం గాను. ఒక్క ఏర్పరచబడ్డ దైవజనుడు, అభిషేకించబడ్డ దైవజనుడు, పేరు పెట్టి పిలువబడిన దైవజనుడు మాత్రమే అచ్చటి అధికారం. ఓ పిల్లరా, దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దానికి ఒకవేళ నేను తప్పు చేసి శిక్ష అని విధించాడు తప్ప ప్రజలను విధించమని ప్రజలకి మాత్రం కూడా ఆదేశించలేదు. అంతా దైవజనుడి అధికారం పూర్తిగా అధికారం తన చేతుల్లో పెట్టుకున్నాడు. అంత కళాఖండితంగా పిల్లరా లేఖనాన్ని పిల్లలు ఆలోచన చేయండి. ఆ స్థానంలో దాటి పిల్లరా వీళ్ళు అనవసరమైన పిల్లల విషయాలు ఒకరు వెళ్ళకూడదు. పిల్లలేమండి పిల్లలు ఎక్కువైపోకూడదు, తక్కువైపోకూడదు. కుడికి కానీ ఎక్కువైపోకూడదు, తక్కువైపోకూడదు. ఎక్కడ ఏ స్థానం పెట్టి ఆ స్థానానికి నమ్మకంగా ఇప్పుడు మనం పరిచారకులుగా ఉంటే దేవుడు ఆశీర్వదించిన తలగా ఉంటుంది కానీ తోక నీ పైవాడుగా ఉంటుంది కానీ మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుడు ఆశీర్వాదం పొందలే. దేవుడి బిడ్డలను ఆలోచన చేయండి. యెహోషువ మోషేతో ఉన్నంత పరిపక్వం కలిగిన వాడు కాదు, కానీ నమ్మకం స్తోత్రం చెప్తామండి. దేవుడి బిడ్డ నీకెంత అవగాహన, నీకెంత వయసు ఉంది, నీకెంత పిల్లల అనుభవం ఉంది, ఇదేమీ కాదు. నువ్వు నమ్మకస్తుడిగా ఉంటున్నావా? దేవుడి స్థానంలో నేను నమ్మకంగా ఉంటా, నా భర్తకు నమ్మకంగా ఉంటా, నా కుటుంబానికి నమ్మకంగా, నా పిల్లలకు నమ్మకంగా ఉంటా. దేవుడి బిడ్డ అందరూ దేవుడికి దేవుడి బిడ్డ ఆలోచన చేయండి. నా సంఘానికి నేను నమ్మకంగా మనం ఉండాలి. ఇలా ఉండాలండి, నమ్మకంగా మనం ఉండాలి. నమ్మకంగా మనం ఉంటే పిల్లరా అప్పుడు మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. కావాల్సిన శక్తి మొట్టమొదటి నీకు రాసిన నమ్మకత్వం. నేను దేవుడిని నమ్మి స్థానం నీకు ఇచ్చాను. నీకు ఏ స్థానం ఇచ్చాడు ఆ స్థానంలో నమ్మకంగా ఉంటే నేను ఆ యొక్క స్థానం నమ్మకంగా ఉంటే కావాల్సిన శక్తి నుంచి ఉన్నతమైన స్థితిలో వాడుకుంటాడు. అలా యెహోషువను తీసుకెళ్ళి మోషే అయిన పిల్లరేమిటి నాయకుడు అవడానికి 80 సంవత్సరాల వయసు కావాల్సి వచ్చింది. మోషే గారు నాయకుడు అవడానికి ఎన్ని సంవత్సరాలు వచ్చిన వయసు వచ్చింది? 80 సంవత్సరాలు. కానీ యెహోషువ నాయకుడు అవడానికి 80 సంవత్సరాలు. నేను అనుకుంటున్నాను 50-60 సంవత్సరాలు వచ్చింది. ఈయన ఎవరు మోషే యెహోషువ పిల్లరేమిటి ఆ యొక్క కానాను దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లరేమిటి వారు సమస్యలు పంచుతున్నప్పుడు పిల్లలు కాలేబు గారు వచ్చి యెహోషువతో మాట్లాడిన మాటలు చూస్తే ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు అంటాడు. అంటే ఎంత అంటాడు? 55 కానీ చెప్తున్నాడు. దేవుని బిడ్డల యెహోషువ గ్రంథంలో ఉందా మాట? దేవుని బిడ్డల ఆలోచన చేయండి. యెహోషువ గ్రంథంలో చూడండి, ఇప్పుడు నా వయసు దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఎలాంటి బలం ఉందో ఇప్పుడు నాకు అదే బలం ఉందంటాడు ఆయన. చూడండి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి 14వ అధ్యాయం 11వ చదవండి. మోషేను పంపిన వాడు నాకెంత బలమో నేటి వరకు నాకెంత బలం, యుద్ధం చేయడం కానీ వచ్చి చూపుకోవటం కానీ నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయుల ప్రకారముగా ఆ గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం. దేవుడు పిల్లారా ఎప్పుడు పిలిచాడు? నన్ను ఎప్పుడు పిలిచాడో అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా దేవుని బిడ్డల ఆలోచన. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేటుకు గాని వచ్చు పోటుకు గాని నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది. 10 చదవండి. 85 ఏళ్ళ వాడా, 85 ఏళ్ళ వాడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండో స్థలానికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సిద్ధమా దేవుని వీళ్ళ ఆలోచన చేయాలి పిల్లరా.
మోషే పిల్లలు యెహోషువ నాయకుడు అవడానికి పిల్లలు మోషే వెనకాల పిల్లలు ఉండటానికి ఆయన వయసు పిల్లల 40 సంవత్సరాలు కూడా కాదు. ఎందుకంటే 40 సంవత్సరాలు కూడా కాదు. ఎప్పుడండి 45 ఏళ్ళ టైంలో నన్ను పిలిచి నన్ను పంపించాడు. అంతకు ముందే దేవుడు అంతకు ముందే మోషే యెహోషువ మోషేతో ఉన్నాడు. ఆ తర్వాత పిల్లలు యెహోషువను కాలేబును పిల్లలందరినీ కూడా పంపించారు. ఎలా చూస్తే పిల్లల సుమారు పిల్లలు 40 సంవత్సరాల వయసులోనే మోషేతో పాటు నమ్మకంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రంగా. ఆ తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరిగారు. తర్వాత పిల్లలు తన పిల్లల వారికి నాయకుడు అయ్యారు. వినండి, దేవుడు పిల్లలు ఆలోచన చేయండి పిల్లల. అతడు పిల్లలు గొప్పగా యుద్ధాలు చేసి వారి హస్తగతం చేశారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. నిండేస్తానికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల 40 సంవత్సరాల వయసు 45 సంవత్సరాల పిల్లల వయసు సహాయకుడుగా పిల్లగా ఎదిగినవాడు, నమ్మకస్తుడిగా ఎదిగినవాడు యెహోషువ. దేవునికి స్తోత్రంగా. కనుక పిల్లలను ఆలోచించండి. నీ వయస్సు కాదు, నీ జ్ఞానం కాదు, నీకు బలం కాదు, నీ తెలియదు కాదు. నువ్వు చేయాల్సింది నీలో ఉండాల్సిన నమ్మకం. ఎలా ఉండాలండి? నేను ఏ స్థానంలో నమ్మకంగా ఉండాలి. నేను ఏం చేయాలి? నా పని ఏంటి? అసలు ఎంతమంది పిలిచినా కిందకి వెళ్ళలేదు. మనసు ఎంత పీకి నా పైకి ఒకసారి చూసుంటాను. అసలు వీళ్ళందరూ వెళ్ళిపోయి ఒక్కడే ఉండిపోతున్నాను. రోజు గురువులు వస్తున్నాయి, బాబు వస్తున్నాయి, వస్తున్నాయి, ఇందులో చచ్చిపోతానేమో పైకి ఒకసారి చూసి వచ్చాను. కెట్టకాలం ఉంటా నువ్వే దినాలు సూచించేద్దామని చేసి కారణం ఏంటంటే అతడు మేఘంలో అనుభవం కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దైవ ప్రభావం చూస్తున్నాడు. దైవ ప్రభావంలో ఉన్నాడు. దేవుడిగా ఆలోచన చేయండి. నీవు పిల్లరా దైవ సన్నిధిని అనుభవించినట్లయితే కుడికైన ఎడమకైనా తొలగిపోకుండా ప్రభు సన్నిధిని బలంగా ఉండగలుగుతావు. దేవుని సిద్ధమాన్ని దేవుని సన్నిధిలో అనాలోచితం అనేది నీకు ఉండకూడదు. అవిధేయత అనేది నీకు ఉండకూడదు. గట్టింపును అసహించుకోకూడదు. పిల్లలు హెచ్చరికలు ఏమాత్రం కూడా పెడచని పెట్టకూడదు. ప్రభు సన్నిధిని నమ్మకంగా ఇచ్చినట్టయితే దేవుడు యెహోషువ హెచ్చరించాడు కదా, యెహోషువ నిలబెట్టినట్టుగా నేను నన్ను నిలబెట్టి ఉన్నతమైన స్థానంలో వాడుకుని దేవుడు అయినాడు. ఎందుకంటే ఆయన తనకు సాక్షులు పిల్లలు సాక్ష్యంగా మనం నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. ఆ సాక్ష్యం ఎంత సాక్ష్యం అంటే ఉన్నతమైన సాక్ష్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే నేను గొప్ప స్థానంలో తీసుకెళ్ళి చూపిస్తాడు. ఇదిగో నన్ను ఎదిగినవారు, ఇదిగో సత్యంలో నడిచేవారు ఈ స్థితిలో ఉంటారని యేసు ప్రభు చూపిస్తాడు. అలా చూపించడానికి ఆయన పిల్లలండి సంకల్పం అనేది. నువ్వు అలా ఉండటానికి పిల్లలండి నువ్వు నిశ్చయించుకున్నట్టు నువ్వు అలా మంచి ఉన్నత స్థితిలో ఉండాలంటే ఉన్న స్థితిలో నమ్మకంగా ఉంటుంది. నమ్మకంగా స్థానచలనం చేయి. పిల్లలండి నమ్మకంగా నువ్వు సాగిపోయినట్టయితే దేవుడు ఉన్నతంగా పిల్లలండి తీర్చిదిద్దే దేవుడు అన్నాడు. దేవుడి సంగమా దేవుడు వెళ్ళారా దేవుని సన్నిధి ఇచ్చాడు. ఆ సన్నిధి నుంచి నువ్వు మాత్రం కూడా తక్కువ 6 దినాలు కష్టపడి 7వ దినాలు దేవుని సన్నిధికి రావాలి. దేవుడి సకాలంలో దేవుని సన్నిధి ఉండాలి. పిల్లలు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధి ఎవరు దేవుని సన్నిధి తక్కువ ఆ ప్రార్థనా జీవితం ప్రారంభించావంటే అది విడిచిపెట్టకూడదు. ఎంత కష్టం వచ్చినా ఇంకా ప్రార్థనా జీవితాన్ని పెంచుతూ ఉండాలి. ఎక్కువ దేవుని విచారించు. ఇలా విశ్వాసం పెరగాలి. అలా ఒకదానికి స్టెప్ బై స్టెప్ లేదా ఎదగడానికి ఎదుగుడాలి కానీ యాకిలిపోవడానికి మాత్రం కూడా నమ్మకస్తులుగా ఉండి ప్రొఫెసర్గా సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేద్దామని మౌనంగా ఉండదు. నాయన నేను యెహోషువలే నమ్మకంగా ఉంటే సహాయం చేయండి. నమ్మకస్తుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా లభించబడతాయి. నమ్మకమైన వారికి దీవెనలు